క్రైమ్ అలర్ట్. సమయం నేటిదే, క్రైమ్ నేటిదే. బొట్టు పెట్టరా బేబీ. నాకు వెంటనే మళ్ళీ రావాలనిపిస్తుంది. అవునా? నాకు అలా అనిపించలేదే. అయినా మీ బాస్ అరుస్తాడేమో. వెళ్ళండి త్వరగా. అయినా రోజు నీ దగ్గరే ఉంటాను కదా. అరే, నువ్వు అలానే చెప్తావు. ఇంత అందమైన భార్య ఉంటే ఆఫీస్కి వెళ్ళడానికి మనసు ఎలా వస్తుంది? అయినా సరే వెళ్ళాలి. నేను స్కూల్కి లేట్ అవుతుంది, పదా. ఇంకా ఫినిష్ చేయలేదా? స్కూల్కి లేట్ అవుతుంది. అమ్మ మీనుకి ఇష్టమైంది ప్యాక్ చేసింది తెలుసా? నీ ఫేవరెట్. అమ్మ ఏం ప్యాక్ చేసిందో తెలుసా? లంచ్ బాక్స్. ఫుల్గా తినేయాలి, ఓకేనా? సరే రా, కూర్చో. బాయ్. హలో. హలో, ఎలా ఉన్నావు? నాతో ఎందుకు మాట్లాడట్లేదు? ఎక్కడున్నావు? ఇల్లు వెతికావా లేదా? వెతకలేదు కదా, నాకు తెలుసు. నేను నీకు చెప్పాను కదా నీకు వస్తానని. సరే వదిలే. కనీసం కిరాణా సామాన్లు అయినా తెచ్చావా? పోనీ బట్టలు, అన్నం. అన్నం అయితే బయటే ఖచ్చితంగా తినంటావు కదా. అయినా నేను నీకు చెప్పాను కదా, నేను వస్తున్నానని నీకు చెప్పాను కదా. అరే ఇప్పుడు కాదు, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చెయ్యి. నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు. నన్ను ఎప్పుడు నీతో తీసుకెళ్తావు? నన్నందరూ నీ భర్త ఎక్కడని అడుగుతున్నారు. ఆ విషయం నీకు తెలుసా? నేను వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలి చెప్పు. కొన్ని సార్లు నువ్వు చేతకాని వాడు అనిపిస్తుంది. నేను నీతో మాట్లాడుతున్నాను, నీకు ఎప్పుడైనా నాతో మాట్లాడాలనిపించిందా? కనీసం ఫోన్ కూడా చేయవు. నువ్వు ఇలా చేయాల్సి వస్తున్నప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు చెప్పు.
చెప్పండి. అదే మీరు కూరగాయల అబ్బాయిని కూరగాయలు అడిగారంట కదా, ఫ్రెష్గా ఉన్నాయని నేనే ఇంటికి తీసుకొచ్చి డెలివరీ చేశాను. అరే బబ్లు అన్నకి గుర్తు చేయడం మంచిదైంది. ఆగండి, నేను డబ్బులు తెస్తాను. అన్నా, బబ్లు అన్న, నిన్న మీరు కూరగాయలు ఇచ్చి పంపించిన వ్యక్తి కంగారులో డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోయాడు. తీసుకోండి. నేనైతే ఎవరిని పంపించలేదు వదిన గారు. అదే నా దగ్గర పనిచేసే పిల్లగాడు ఊరి నుంచి ఇంకా రాలేదు. వాడు చాలా బద్దకస్తుడు వదిన గారు. మీకేదైనా ఇబ్బంది కలిగిందా? వదిన గారు ఏదైనా కూరగాయలు తీసుకుంటారా? వద్దొద్దు.
హలో, నేను నిన్ను చాలా రోజుల నుండి చూస్తున్నా. నా వెనుక ఫాలో అవుతున్నావు. నీకేం కావాలి? నువ్వు కూడా నా గురించి ఆలోచిస్తున్నావు అనుకున్నా. అందుకే నాతో మాట్లాడడానికి వచ్చావు కదా. నేను తప్పుగా మాట్లాడట్లేదు. నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావు కదా. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇది కనబడట్లేదా? నాకు పెళ్ళయింది. ఆఖరిసారి చెప్తున్నాను, ఇంకోసారి నా వెంట పడితే మర్యాదగా ఉండదు. దివ్య, ఏమైంది? నిద్ర రావట్లేదా? నాకు తెలియడం లేదు. ఇదంతా నీకెలా చెప్పాలి? రోహిత్, చాలా రోజులుగా ఒక అబ్బాయి నన్ను ఫాలో అవుతున్నాడు. అరే యార్, నువ్వు ఆల్రెడీ ఒక పాపకు తల్లివి. అయినా పెళ్ళైన అమ్మాయిని ఎవరు చూస్తారు చెప్పు? నువ్వేదో తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేనేం తప్పుగా అర్థం చేసుకోవట్లేదు. నీకు గుర్తుందా, ఆ రోజు ఒక అబ్బాయి నాకు కూరగాయలు ఇవ్వడానికి వచ్చాడు కదా. వాడు డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను కూరగాయలు అమ్మే వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఏ అబ్బాయిని పంపించలేదన్నారు. నేను అసలు ఆ అబ్బాయిని ఎప్పుడు చూడలేదు రోహిత్. ఆర్ యూ షూర్ వాడు ఖచ్చితంగా నీ వెంట పడుతున్నాడా? నేను ఎలాంటి అపార్థం చేసుకోలేదు. ఆ రోజు నేను మీనుని స్కూల్ నుండి తీసుకొస్తున్నప్పుడు నేను అతన్ని చూశాను. నేను ఎప్పుడు కూరగాయలు కొనడానికి వెళ్ళినా అతను నా వెనకాలే ఉంటున్నాడు. నేను బట్టలు ఆరేసినప్పుడు అతను కిందే ఉన్నాడు. నాకు చాలా చిరాగ్గా ఉంది. అయితే ఒకరోజు నేను అతని దగ్గరికి వెళ్ళి నేను అతనికి వార్నింగ్ ఇచ్చాను, ఇంకెప్పుడైనా నా వెంట పడితే నీకు మర్యాదగా ఉండదని. వావ్, నా రౌడీ పిల్లమ్మా, ఇదే కదా కావాల్సిందే. నువ్వు చేసింది కరెక్టే. వాడు ఇంకోసారి నీ వెంట పడితే నాకు చెప్పు, వాడి కాలు తీసేస్తాను, సరేనా? నువ్వు కంగారు పడుకు, నేనున్నాను కదా. సరే, ఇప్పుడు వెళ్దామా? పద. రే, లేట్ అయిపోయింది బాగా. ఒకసారి హారతి తీసుకోండి. సింధు, పద సింధు, పద పద. రా 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 రా. అయ్యో, బ్రేక్ఫాస్ట్. టిఫిన్ తినేసి వెళ్ళండి. టిఫినా? టిఫిన్ నువ్వు చేసేసి. బాయ్ బాయ్ బాయ్. అయ్యో, తినేసి వెళ్ళండి. నేను త్వరగా వండుతాను కదా. అలా ఎలా చేస్తావు దివ్య నువ్వు? వాడు నీ దగ్గర అసలు ఉండడమే లేదు. మరి నువ్వెందుకంత కష్టపడుతున్నావు? ఉదయాన్నే లేచి అతని కోసం ఏదేదో చేస్తున్నావు. అసలు నీ కష్టాన్ని పట్టించుకోవడం లేదు. నువ్వు తప్పుడు మనిషితో ఉన్నావు దివ్య. అరే, అది నీకు ఎలా చెప్పాలి? రా చెప్తా. రావచ్చు కదా. రా 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 రా. కూర్చో కూర్చో కూర్చో. ఇక్కడ కూర్చో. దా, ఇక్కడ కూర్చో. కూర్చో కూర్చో. ఏంటిది? అరే, ఇది అతలు కట్టిన తాళి, అది బొట్టు. ఎందుకు వేసుకుంటున్నావు ఇవన్నీ? వాటికి విలువ లేదు. నువ్వు దాని గురించి అస్సలు ఆలోచించకు. నేను మొత్తం సరి చేస్తాను. ఛీ, ఇది ఎంత చండాలంగా ఉంది చూడు. లేదు లేదు, ప్లీజ్.
చూడు మన ఇద్దరం ఎంత ముద్దుగా ఉన్నామో కదా. నీకు ఇక్కడ అసలు విలువే లేదు. ఓ పని చెయ్యి, నువ్వు నన్ను పెళ్లి చేసుకో. నేను నీకు మాటిస్తున్నాను, నిన్ను చాలా సంతోషంగా ఉంచుతాను. అది నువ్వు నా గురించి చెప్పావు అతనికి? ఏం చెప్పాలి? అరే ఇదే, వాడికంటే నేను ఎక్కువ ప్రేమిస్తున్నానని. నాకు తెలుసులే, అది నీకు అంత ఈజీ కాదని. కానీ ఒకటి గుర్తుపెట్టు, మంచి మనసున్నవారు ప్రజల్ని ఎల్లప్పుడూ సద్వినియోగం చేసుకుంటారు. కానీ నీకెప్పుడు చెడు జరగనివ్వకుండా చూసుకుంటాను. అలాంటిదేం లేదు, మీరేదో తప్పుగా అర్థం చేసుకున్నారు. ప్లీజ్ చూడు, ఇప్పుడు జూన్ నెల, మీనుకి నెక్స్ట్ సెలవు ఎప్పుడు ఇస్తారు? దీవాళికి, దీపావళికి. అప్పుడు మనం చేసుకుందాం, ఓకేనా? అప్పుడు స్కూల్ కూడా ఆగిపోదు కదా, సరేనా? సరే అయితే నేను వెళ్తాను. నేను ఇంకా చాలా పనులు చూసుకోవాలి, రెడీ కూడా అవ్వాలి. నువ్వు అతనికి చెప్పేసేయ్, సరేనా? వెళ్ళరానా మరి? దివ్య, ఏమైంది? అంతా ఓకేనా? రోహిత్, నువ్వు ఆఫీస్కి వెళ్ళాక అతను మళ్ళీ వచ్చాడు. వాడికి ఎంత ధైర్యం? వాడు పిచ్చోడ్లా ఉన్నాడు రోహిత్. నువ్వు పని చెయ్యి, నువ్వు కూరగాయలు కొనడానికి వెళ్ళు యథావిధిగా. మిగతాది నాకు వదిలే, నేను చూసుకుంటాను. ఇంకా దివ్య, నీకోసమే తెచ్చాను. నేను ఓ అవునా, ఆలోచిస్తున్నావు ఎలా పెట్టుకోవాలని? ఒక్క నిమిషం, ఇదిగో చూడు, నీకోసం పిన్నులు కూడా తెచ్చాను. నాకు తెలుసు నువ్వు వేసుకోవని. ఉండు, నేను పెడతాను. ఏం మనిషివా నువ్వు, మొత్తం ఖరాబ్ అయిపోయాయి. ఉండు, నేను మళ్ళీ పెడతాను. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం రా. అరే పూలెందుకు ఖరాబ్ చేస్తున్నావు? చంపేస్తావా? చంపే చంపే చంపేసేయ్. అరే పాగల్, ఇది కరెక్ట్ కాదు.
కదా? నా మాట వినిపిస్తుందా? చెప్పు, నేను ఎప్పుడు రావాలో? నేను చెప్తాను నువ్వు ఎప్పుడు రావాలో. తీసుకో, ఇవి నీకు ఇష్టమైన రంగు గాజులు. నేను మొన్న చూశాను, నీ గాజులు విరిగిపోయాయి. నీకు తెలుసా, నువ్వు పర్ఫెక్ట్గా ఉంటావు. నీ గురించి ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలి కదా. ఇది తీసుకో. అరే తీసుకో, అరే పట్టుకో, ప్లీజ్ పట్టుకో. ఒక చేతి కారు, ఇంకో చేతి కారు, మొత్తం కలిపి సెట్ అవుతుంది. నేను ఇంకా పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. నీకోసమే వెయిటింగ్. ప్లీజ్ దయచేసి నాకు త్వరగా చెప్పు, ఓకే? నువ్వు నన్ను పెళ్లి చేసుకో. నేను పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాను. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. దివ్య, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? రోహిత్, ఈరోజు అతను మళ్ళీ వచ్చాడు. మళ్ళీ మళ్ళీ బలవంతంగా గాజులు తీసుకొచ్చి నాకు చూపించి పెళ్ళికి ఏర్పాట్లు చేస్తారని చెప్తున్నాడు. అరే, ఎంత నీచమైన వ్యక్తి వాడు! నేను ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళాలంటే నాకు భయంగా ఉంది. ఆఫీస్కి, మీను స్కూల్కి ఇబ్బంది లేకపోతే మనం ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళం. అది సరే దివ్య, మనమేం తప్పు చేయనప్పుడు మనమెందుకు భయపడాలి? మనమెందుకు వెళ్ళిపోవాలి? ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉండడానికి స్థానం లేదు. వీళ్ళు జైల్లో ఉండాలి. రేపే స్టేషన్కి వెళ్ళి వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. టెన్షన్ పడకు. అరే ఎక్కడికి వెళ్తున్నారు ఇంత తొందరగా? నా గురించి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నారా? అయితే ఇది వినండి. లోపల కంప్లైంట్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి నా పేరు చెప్పండి. చాలా చెడ్డోడని, కానీ వాడు నా పాత స్నేహితుడు. సరే, అది నీ కూతుర్ని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వచ్చారు. చాలా చిన్న పిల్ల. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవడైనా కిడ్నాప్ ఏమైనా చేస్తాడేమో. పదండి వెళ్దాం. మీనా, ఇంకా నయమేం కాలేదు.
దివ్య, అక్కడ ఎవరు లేరు. రోహిత్, నేను అబద్ధం చెప్పట్లేదు. వాడు బయట ఉన్నాడు. టెన్షన్ పడుకు, ఎవరు లేరు అక్కడ. దివ్య, అదే తలుచుకోకు. చాలా ఖతర్నాక్ రోహిత్ వాడు, నీకు తెలియట్లేదు. నువ్వేమో ఆఫీస్కి వెళ్ళిపోతావు, నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను. అప్పుడు నా వెంటపడి నన్ను మీరు చేస్తే వాడు పెద్ద మెంట్లోడు, ఏదన్నా చేస్తాడు. దయచేసి అర్థం చేసుకో. ఏం కాదు, వెళ్దాంరా. ఎన్నిసార్లు ఎందుకు అంత గట్టిగా బెల్ కొడుతున్నావు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? క్షమించండి మేడం గారు, మీకు వినిపించలేదేమో నేను పదే పదే బెల్లు కొట్టాను మేడం గారు. దానికి ఎంత కోపం ఎందుకు మేడం గారు? వెళ్ళు. చూడు నేను ఎంత బాధ్యతగా ఉన్నానో. నువ్వు 5 నిమిషాలు లేట్ అయ్యావు, అందుకే నేను తీసుకొచ్చాను. మీను, వెళ్ళు బేబీ, లోపలికి వెళ్ళి ఆడుకో. వెళ్ళు 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 వెళ్ళు. అరే చూడు, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. రోహిత్ ఉన్నంతకాలం మనం అసలు పెళ్లి చేసుకోలేం. అరే నాకు తెలుసు నువ్వు అదే కోరుకుంటున్నావని. సరే, నేను ఒక ఐడియా చెప్తాను. అతను నిన్ను వదిలేసి వెళ్ళిపోతే మన ఇద్దరం ఒకటైపోతాం. ఓకేనా? 3 ఆప్షన్లు ఉన్నాయి. ఆప్షన్ నెంబర్ 1, నేను అతన్ని చంపేస్తాను. లేదు లేదు ప్లీజ్. ఆప్షన్ నెంబర్ 2, నువ్వు అతను తాగెట్టిలో విషం కలిపి చంపే. ఇంకా లేదా ఆప్షన్ నెంబర్ 3, మన ఇద్దరం పారిపోదాం, అది సేఫ్గా ఉంటుంది తనకి. ఇంకా మనం మీను ఏం చేద్దాం? కాదు, నీకు కావాలంటే చెప్పు, నేను ఏదైనా చేసేస్తాను. అలాంటిది ఏం చెయ్యొద్దు. అరే 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 భయపడకు, అరే భయపడకు. చిన్నపిల్లలంటే నాకు చాలా ఇష్టం. సరే సరే భయపడకు, నేను తన్నేం చేయండిలే. నేను అమ్మాయిని పెంచుతాను, పెళ్లి చేస్తాను. ఇప్పుడు ఓకేనా? సరే, నీకు ఏ ఆప్షన్ నచ్చిందో నాకు చెప్పేసి, సరేనా? వెళ్దాం మరి. ఇది నా కోసమే తెచ్చావా? నాకు తెలీదు నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావని. చీర ఎంత బాగుందో. అరే నాకు అసలు మాటలే రావట్లేదు. ఈ చీర ఎంత బాగుందో. చూస్తున్నారు కదా, ఒక వ్యక్తి తన ఆలోచనల్ని మార్చుకోవాలనుకుంటాడు కానీ
తన స్వభావం ఎప్పటికీ మారదు. దివ్య ఒక చిరునవ్వుతో చూడగానే రోహిత్ మనసులో ఇంతటి ఉద్వేగం పుట్టి ఆమె ఎక్కడ ఉంటే అక్కడికి అడుగులు వేయటం ప్రారంభించాడు. ఇంటికి వెళ్లే దారి అయినా, స్కూల్కి వెళ్లే దారి అయినా, దివ్య ఎక్కడికైతే వెళ్తుందో రాత్రి పగలు తేడా లేకుండా ఆమె వెంట తిరిగాడు. ఏం చెయ్యగలం ఎదుటి వ్యక్తి స్వభావం ఇలా ఉంటే? దివ్య రోహిత్తో పోరాడగలదా లేదా? ఏం జరుగుతుందో చూద్దాం రండి. ఆగొక నిమిషం, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. దయచేసి దివ్య నన్ను పెళ్లి చేసుకునివ్వు. నువ్వు ఉండడం వల్ల నా దగ్గరికి రాలేకపోతుంది. అరే నీకేం కావాలి? మీ ఇద్దరికి ఆల్రెడీ పెళ్ళయింది, మీకు పాప కూడా ఉంది. చాలు, ఇంకా నేను పెళ్లి చేసుకుంటాను. అరే నువ్వేం ఆలోచించుకో, ఆమె నాతో సంతోషంగా ఉండు. చూడు, ఆఖరిసారిగా చెప్తున్నా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడావనుకో అసలు పద్ధతిగా ఉండదు చెప్తున్నా. ఏం చేస్తావు? నువ్వేదైనా చెయ్యాల్సి వస్తే ముందే చేసేవాడివి. చాలు రోహిత్, నేను ఇక భరించలేను. నువ్వు మీను స్కూల్ మార్చుకో, నీ ఆఫీస్లో కూడా మాట్లాడు, ఇక నాకు తెలీదు. నేను అదే ఆలోచిస్తున్నాను దివ్య. నేను ట్రాన్స్ఫర్ అన్న చేయించుకోవాలి, లేదంటే జాబ్ అన్న వదిలేయాలి. నాకు నువ్వు మీను ఇంపార్టెంట్, నాకు అంతకంటే ఏం అవసరం లేదు. కానీ రోహిత్, మనకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది? దివ్య, ఇలా ఆలోచించకు. అలాంటి వ్యక్తిని ఎవరూ మార్చలేరు. వాడితో మాట్లాడితే ఎలాంటి యూజ్ ఉండదు, మనం ఇబ్బందులు పడతాం. నువ్వేం టెన్షన్ పడకు, నేను రేపు ఆఫీస్కి వెళ్ళి మాట్లాడతాను. హలో, రోహిత్! డాక్టర్ నేను కదలొద్దని చెప్పారు కదా, నువ్వు రెస్ట్ తీసుకో, నేను నీళ్ళు తెస్తాను. నువ్వేంటి ఇక్కడ? నిన్ను అరే పెళ్ళైతే జరిగినివ్వు, ఆ తర్వాత నీకు నచ్చింది చేసుకోవచ్చు. నువ్వు సంతోషంగా ఉండాలి కదా. అరే వాడు మన ప్రేమకు మధ్యలో వస్తున్నాడు, ఇప్పుడు రాడు, పారిపోతాడు. నేనెప్పుడు చెప్పాను నిన్ను ప్రేమిస్తున్నానని? ఎప్పుడు చెప్పాను? నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. నేను నిన్ను ప్రేమించడం లేదు, నన్ను వదిలేయ్.
దయచేసి నన్ను నా కుటుంబాన్ని వదిలేయ్, లేదంటే నీకు అస్సలు బాగోదు చెప్తున్నా. అరే ఏం మాట్లాడుతున్నావు? ప్రేమించడం తప్పని ఎవరు చెప్పారు? ప్రపంచమంతా ప్రేమ వెనక పరిగెడుతుంది. సినిమాలు చూడట్లేదా? లైలా మజ్ను, రాజా. నువ్వు పిచ్చి పట్టిన వ్యక్తివి. ఆ, ఆ, సరే నేను పిచ్చోడ్నే, మంచోడ్ని కాదు. నువ్వు చెప్పే ప్రతి దాన్ని నేను అంగీకరిస్తున్నాను. ఇప్పుడు సంతోషమేనా? సరే పద మనం పెళ్లి చేసుకుందాం. వదులు, నేను నిన్ను ఎప్పటికీ పెళ్లి చేసుకోను, అర్థమైందా? అలాగే నిన్ను ప్రేమించడం లేదు. నేను నా భర్తను మాత్రమే ప్రేమిస్తున్నాను, అర్థమవుతుందా నీకు? నేను నీకెప్పటికీ నీ దాన్ని కాదు, ఎప్పటికీ. అర్థమవుతుందా? నువ్వు రెస్ట్ తీసుకో, నేను డాక్టర్కి రిపోర్ట్స్ చూపించేస్తాను. మూడు ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ నెంబర్ 3, మన ఇద్దరం పారిపోదాం, అప్పుడు తను సేఫ్గా ఉంటాడు. నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను, రా. అలాగే మీరుని కూడా తీసుకుని రా. రోహిత్, నేను నిన్ను పెళ్లి చేసుకోవడమే నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, నువ్వు లేకుండా అస్సలు ఉండలేను. కానీ నిన్ను ఇలాంటి సిచ్యువేషన్స్లో చూడలేను. నాకు చాలా గర్వంగా ఉంది నువ్వు నా భర్తవని చెప్పుకోవడంలో. కానీ నాకు అసలు అర్థం కావడం లేదు, మనకి మన కుటుంబానికి ఏదో దిష్టి తగిలింది అని. నిన్ను మీనుని ఇలా ఉండటం అస్సలు చూడలేను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. అమ్మా మీను, అంకుల్ నేను ఏం చేయలేదు కదా? సరే నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళాడుకో. వెళ్ళి పైన ఉన్నారు. నాకు తెలుసు నువ్వు కూడా నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావు అని. చూడు, చివరకు నువ్వు ఒప్పుకున్నావు. మనిద్దరం ఒకటవుతున్నాం. ఈ రోహిత్ నిన్ను నన్ను ఎప్పుడు వేరు చేయడానికి ప్రయత్నించాడు. ఏదేమైనా అదంతా మన మంచికే. ఇప్పుడు ఒంటరిగా పడుకుంటాడు మంచం మీద. మరి ఇంకా మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. అరే, ఈ హ్యాపీనెస్లో నేను బట్టలు తీసుకోవడం మర్చిపోయాను. పర్లేదు, నేను నీకు నచ్చినవే వేసుకుంటాను. మనిద్దరం కలిసే వెళ్దాం బట్టలు కొనడానికి.
కోటికి కూడా పనికిరావురా. అర్థమైందా? నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావురా? చంపేస్తా నిన్ను. నా జీవితాన్ని నాశనం చేసావు కదరా. నీలాంటి వాడు ఉన్నంత వరకు నా జీవితం నాశనం అవుతూనే ఉంటుంది. నీలాంటి వాడు ఉన్నంత వరకు నాలాంటి వాళ్ళు ఇలా చేస్తూనే ఉంటారా. నీలాంటి వాళ్ళకి ఇలానే జరగాలి. చావురా, చావు. వీడు మిమ్మల్ని అంతగా ఇబ్బంది పెట్టింటే మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది. మీరు ఈరోజు ఫోన్ చేశారు. ఇంతకు ముందే ఫోన్ చేసింటే ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు. మీరేమనుకుంటున్నారు? నేను దాని గురించి ఆలోచించలేదనా? నాకు వీడు ఏ దారిని లేకుండా చేశాడు. ఈ వ్యక్తి నా ప్రతి శ్వాసని, నా ఆనందాన్నిటినీ దూరం చేశాడు. ఇలాంటి వాడికి జీవించే హక్కే లేదు. ఇలాంటి వాడు బతుకుంటే నాలాగా ఎంతో మంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేసేస్తాడు సార్ వీడు. అందుకే వీడు చనిపోవడమే కరెక్ట్. అమ్మ మీను, అమ్మ చెప్పేది ఎప్పటికీ గుర్తుపెట్టుకో. జీవితంలో ఎప్పటికీ భయపడకు. స్టాకింగ్ అంటే దురుద్దేశంతో వెంటపడడం, వాళ్ళని ఎప్పటికప్పుడు అనుసరిస్తూ ఉండడం, వాళ్ళపై ఎప్పుడు నిఘా ఉంచడం. ఇలా సమాజంలో ప్రబలంగా ఉన్న ఒక ఆలోచన రావటంతో ఒక స్త్రీ, ఒక వివాహిత జీవితాన్ని, స్వేచ్ఛను దూరం చేస్తుంది, మొత్తం పోగొట్టుకుంటుంది. ప్రతి క్షణం, ప్రతి సెకను భయమే. దివ్య మాట్లాడడం మొదలుపెట్టింది, కానీ ఆమె మాటలు బయటికి రావటానికి చాలానే ఆలస్యమైంది. ఇది దివ్య ఒక్కదాని కథ కానే కాదు. మన దేశంలోని ప్రతి నగరంలో, ప్రతి వీధిలో వేలాది మంది అమ్మాయిలు ఇలాంటి వ్యామోహానికి బలవుతున్నారు. స్టాకింగ్ అనేది ఒక భయంకరమైన నేరం. దీనికి వ్యతిరేకంగా చట్టాలున్నాయి. సెక్షన్ 354D ప్రకారం 3 నుంచి 5 సంవత్సరాల వరకు శిక్షను విధిస్తుంది. దీనికి కావాల్సిందల్లా సమాజంలో మరియు పోలీసు యంత్రాంగంలో దీని పట్ల సున్నితత్వం. ఇంకా మీ గొంతును పెంచండి, వినటం కూడా నేర్చుకోండి. ఇలా దివ్య స్థానంలో మీ ఫ్రెండ్ ఉండొచ్చు, మీ బంధువులు ఉండొచ్చు. మీరు స్టాకింగ్కి గురైనా, ఎవరైనా స్టాకింగ్కి గురవుతున్నా చూస్తూ ఊరుకోకండి. ఏదో ఒక రోజు సమాజం ఖచ్చితంగా వినడం నేర్చుకుంటుంది. దీనితో నేను మీ సుశాంత్ సింగ్ వీడ్కోలు పలుకుతున్నాను. మనందరికీ గుణపాఠంగా ఉండే మరో కథతో రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి క్రైమ్ అలర్ట్. టైం దగ్గరకు వచ్చింది, క్రైమ్ ముగిసింది.